ఏంటి ఈ పేపర్స్, ఈ కలర్స్ అని చూస్తున్నారా? లిటిల్ ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ బాండింగ్స్. ఈ ఫింగర్ ప్రింట్స్ జస్ట్ పేపరే కదా, ఇదేం చేస్తాయని మీరు అనుకోవచ్చు. కానీ జస్ట్ రిమెంబర్, ఒకసారి ఆలోచించండి. మీరు ఇంట్లో ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ మీ స్కూల్ డేస్లో రాసుకున్న చిన్న చిన్న లెటర్స్, లైక్ అది ఫ్రెండ్స్కైనా బ్రదర్ సిస్టర్కైనా, ఎలాంటి చిన్న కానుకలు, లైక్ మీ సక్సెస్ గురించి ఆ టైంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి రాసిన వర్డ్స్ అయినా ఒకసారి తిరిగి చూసుకున్నప్పుడు వాటిని ఓపెన్ చేసి చదువుతుంటే మీలో వచ్చే హ్యాపీనెస్ నిజంగా అసలు అది వర్ణించలేం. మనం అలాంటి మధురమైన జ్ఞాపకాల్ని మా చిన్నారులకి ఒక 10 years తర్వాత వాళ్ళు చూసుకుంటే మా చిన్నారులకి వాళ్ళ ఒడిలలో అది నిండిపోవాలని ఇది మా చిన్న ప్రయత్నం. ఈ చిన్ని చేతులని ఇలాంటి ఈ డేని కొన్ని కోట్లు పెట్టిన ఒక 10 years తర్వాత మీరు వాళ్ళకి తెచ్చి ఇవ్వలేం. సో రిమెంబర్ దోస్ ఆల్ బ్యూటిఫుల్ మూమెంట్స్, వీ మేడ్ ఇట్ యాజ్ ఎ ప్రింట్. దిస్ ఈజ్ ద డే వీ హ్యావ్ డిడ్ దాట్. ఇక రాఖీ అని మాట్లాడుతుంటే దాన్ని వర్ణించలేం కదా. ఒక 2 days ముందే ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు అక్క చెల్లెళ్ళు. ఇక దాన్ని పక్కన పెడితే ఈరోజు ఏ రోజైనా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ డే చాలా మనసులలో ఒక ఆలోచన మాత్రం తీసుకొస్తుంది. నా అన్నుంటే బాగుండు, నా తమ్ముడు ఉంటే బాగుండు, ఇలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి. కానీ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ మీ అందరి కోసం, ఒక చిన్న మాట. రాఖీ అనేది నేను నీకు తోడు, నువ్వు నాకు తోడు అనుకునే ప్రతి బంధానికి ముడివేస్తూ కట్టేది ఈ రాఖీ. అలాంటి రాఖీని స్కూల్లో ఎందుకు జరిపిస్తామో తెలుసా? అసలు మన ఇంట్లో అన్న చెల్లి ఉన్నా, అక్క తమ్ముడు ఉన్నా, ఎలా ఉన్నా ఆ బాండింగ్స్ అంత ప్రేమగా ఉండయేమో, కానీ అలాంటి సిస్టర్హుడ్, బ్రదర్హుడ్ బాండింగ్స్ని క్రియేట్ చేసే ఒకే ఒక ప్లేస్ స్కూల్. ఇది మా దేవాలయం. అసలు నాకు అన్న లేడు, నాకు చెల్లి లేడు, నాకు తమ్ముడు లేడు నాకు అనే లోటునే కనిపించకుండా చేసుకుంటాం ఈ పండగని. మా పిల్లలు నేను ఆ అన్నకి కడతా, నేను ఈ చెల్లెతో కట్టిపించుకుంటా అని మాట్లాడుతుంటే అసలు ఆ ఎమోషన్ చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. అలాంటి క్షణాలన్నీ మీ అందరి ముందు ఉంచడానికి ఈ వీడియోని చేస్తున్నా. ఇలాంటి మన పిల్లలం, మనమందరం ఒకరికొకరు తోడుగా ఉంటూ అంచలంచలుగా ఎదగాలని ఆశిస్తూ మా గాంగే స్కూల్ ఫ్యామిలీ తరపున మీ అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అల్లుపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలపై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణ.